మార్చి 9, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. గ్రహ బలం చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపార ఉద్యోగాల్లో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధించడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవడం, ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి. రాదనుకుని వదిలేసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ విషయాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి, ఆదాయ వృద్ధికి ఇబ్బంది ఏమీ ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామి పురోగతి చెందుతారు. ఉద్యోగం పర్వాలేదనిపిస్తుంది. తదుపరి మిథునం. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. రాశినాథుడైన బుధుడు అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ప్రతి ప్రయత్నము, ప్రతి వ్యవహారము విజయవంతంగా పూర్తవుతాయి. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటకం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. ధన వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సొంత పనుల మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధువులకు అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నాలతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. సతీమణి నుంచి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. తదుపరి కన్యారాశి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి 1-2 శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాల్లో అప్రయత్న కార్యసిద్ధి, వ్యవహార జయం అనుభవానికి వస్తాయి. ఆదాయం పెరగడానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృశ్చికం. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన సొమ్ము కొద్ది ప్రయత్నాలతో చేతికి అందుతుంది. మొండి బాకీలతో పాటు ఆఫీస్ నుంచి రావాల్సిన బకాయిలు కూడా చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఏమాత్రం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట బయట బరువు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఎవరికి హామీగా ఉండవద్దు. తదుపరి మకరం. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో లాభాలు కొద్దిగా
మాత్రమే పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కాసింత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభం. ఉద్యోగంలో అధికారులు సహ ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అవసరాలు తీరిపోతాయి. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగిపోతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల్లో ఒకరి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది.